గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారములు. గౌరవ శాసనసభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న, పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా? మొదటి ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా? రెండవ ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న, కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మూడవ ప్రశ్నకు సమాధానం, అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి పల్లవి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం, మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును అమలు చేయడం, క్రీడల అభివృద్ధి కొరకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు.